హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు వంకాయ కర్రీ కుక్కర్లో ఎట్లా చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసాక దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అలానే ఆనియన్స్ అవి కొంచెం ఆయిల్లో కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కుక్కర్లో అయితే 5 మినిట్స్లో గబక్కన అయిపోతుందండి. ఏ కర్రీ అయినా కానీ టేస్ట్ బాగానే వస్తుంది. చాలామంది కుక్కర్లో చేస్తే బాగా రాదు అనుకుంటారు, కానీ బాగానే వస్తుంది. తర్వాత కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసేసుకున్నాం. అవి బాగా మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, ఆ మూడు వేసుకున్నాక కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే కొంచెం పుదీనా కూడా వేస్తాను ఏ కర్రీలో అయినా. అది వస్తే కొంచెం స్మెల్ టేస్ట్ బాగుంటుంది. అలా బాగా మిక్స్ చేసుకొని మనం ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టుకున్నాక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. త్రీ విజిల్స్ వచ్చాక మనం బౌల్లో తీసుకొని గార్నిష్ చేసేసుకుంటే వంకాయ కర్రీ ఈజ్ రెడీ. కుక్కర్లో చాలా ఈజీ అండి కర్రీ చేయటం. మీరు కూడా ట్రై చేయండి. కుక్కర్లో చేసిన టేస్ట్ బాగానే వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.